Hello guys, welcome back to my channel. Check if a number is divisible by 5 and 11. ఒక నెంబర్ మనకి ఇస్తే అది 5 ఇంకా 11 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా చెక్ చేయడమే మన టుడే టాస్క్ అనమాట. సో డే 28 డాట్ జావా. సో అదే క్లాస్ క్రియేట్ చేసింది మన కోసం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, system.out.println. నెక్స్ట్ SCANNR స్కానర్ కి ఒక ఆబ్జెక్ట్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ రీడ్ చేద్దాం. ఇదంతా నేను ఫాస్ట్గా ఎందుకు రాస్తున్నాను అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇదంతా. మనం డైలీ ఇదే చేస్తున్నాం, ఒక నెంబర్ని రీడ్ చేస్తున్నాం. ఓకే, నెంబర్ని అయితే రీడ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మన క్వశ్చన్ ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్ 5 ఇంకా 11తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? సో ఇఫ్ నమ్ పర్సంటేజ్ 5 ఈక్వల్ టు 0 అంటే దీని మీనింగ్ ఏంటి? ఇచ్చిన నెంబర్ అనేది డివిజిబుల్ బై 5 అవుతుందని. ఓకే, system.out.println the given number is divisible by 5. Okay, now else if condition num పర్సంటేజ్. ఇక్కడ మీరు జస్ట్ 5 11 అని కాదు, మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు నెంబర్స్, బట్ లాజిక్ ఇది అనమాట. ఇఫ్ నమ్ కానీ డివిజిబుల్ పర్సంటేజ్ 11 అయితే system.out.println the number is divisible by 11. ఎల్స్. సో ఇప్పుడు 5తో డివిజిబుల్ అయితే ద నెంబర్ ఇస్ డివిజిబుల్ 11 అన్న. ఇఫ్ ఇఫ్ నెంబర్ పర్సంటేజ్ 11 ఇస్ డివిజిబుల్ బై 11, నెంబర్ పర్సంటేజ్ 11 0 అయిందంటే ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 అని చెప్పాను. సో ఒకవేళ రెండింటితో డివిజిబుల్ కాలేదు అంటే ద నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5 ఆర్ 11. యాక్చువల్లీ మీలో మంచి కోడర్ ఉంటే ఈ పాటికి నేను ఒక మిస్టేక్ చేశాను ఇక్కడ, మీరు అర్థం చేసుకోగలరు. బట్ కావాలనే చేశాను. ద నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5 ఆర్ 11. సో నేను ఇందులో ఒక మిస్టేక్ చేశాను. మీరు కానీ మంచి కోడర్ అయితే ఇప్పటికి కనుక్కోవాలి. సో బట్ ఏ మిస్టేక్ చేశానో చూద్దాం. ఓకే, సో మనం కానీ 5 ఇచ్చామంటే the given number is divisible by 5. ఓకే, మనం కానీ 11 ఇచ్చామంటే the given number is divisible by 11. ఓకే, మనం కానీ సపోజ్ 9 ఇచ్చామంటే the given number is not divisible by 5 and 11 ఇచ్చారు. ఓకే, బాగుంది. సో మనకి ఇచ్చింది ఏంటి? నెంబర్ అనేది 5 ఇంకా 11 రెండింటితో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పమన్నారు. సో మనం సపోజ్ ఇప్పుడు కానీ మనం 55 ఇచ్చామనుకోండి, ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. సరే, మనం కానీ 55 ఇచ్చామంటే ద గివెన్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5 అన్నారు కానీ 11 అని ఇవ్వలేదు. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి ఇందులో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయిందంటే అది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ దీనికి ఛాన్స్ వెళ్ళదన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 5 11 రెండింటితో డివిజిబుల్ అవుతుందా లేదా అని కనుక్కోమన్నారు. అలాంటప్పుడు ఇది తీసేయాలి. ఇది తీసేసి ఇక్కడ అండ్ ఇవ్వాలి. అండ్ సింబల్ ఎందుకంటే మనం రెండింటిని కంపేర్ చేస్తాం. రెండు రైట్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో 57. సో నమ్ పర్సెంట్ 11 ఈక్వల్ టు 0. సో ఇచ్చిన నెంబర్ అని 5తో డివిజిబుల్ అవ్వాలి ప్లస్ 11తో డివిజిబుల్ అవ్వాలి, అప్పుడే మన కండిషన్ ట్రూ. సో ద నెంబర్ గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 5 అండ్ 11. ఓకే,
గివెన్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5 or 11 అంటే రెండిట్లో ఏదో ఒక నెంబర్ని డివిజిబుల్ కాకపోవచ్చు లేదా రెండింటిని డివిజిబుల్ కాకపోవచ్చు, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఇచ్చిన నెంబర్ 5 ఇంకా 11తో డివిజిబుల్ అయితే పైనది ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండిటితో డివిజిబుల్ అవ్వకపోతే కింద లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు కానీ మనం 55 ఇచ్చామంటే ఇక్కడ సో ద గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 5 and 11. సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.